నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నీటి నిర్వహణ చాలా కీలకమన్న ప్రధాని మోదీ. సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడి. సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారన్న హరీష్. బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. రామగుండంలో హైడ్రా తరహా చర్యలకు కసరత్తు. 16 నిర్మాణాల గుర్తింపు, నగరపాలక సంస్థ నోటీసులు. కరీంనగర్లో 33 విద్యుత్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం. త్వరలో ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టీకరణ. ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా పన్ను రాబడి. జులై కన్నా 3000 కోట్ల రూపాయల అధిక ఆదాయం.